నమస్కారం. మీ విజయ్ కుమార్ గంట. మనకి ప్రపంచ వాతావరణాన్ని పరిశీలించినప్పుడు ప్రపంచంలో ఒక పక్క పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం ఉంది, మరొక పక్క దేశంలో అనేకమైనటువంటి సమస్యలు పేరుకుపోతున్నాయి. ప్రజాస్వామిక విలువలంటే ఏంటో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. రాజ్యాంగం ఏం చెప్పిందో తెలియనటువంటి పరిస్థితి ఈనాటి యువతరంలో ఉంటుంది. ఈనాటి యువతరంలో ఏర్పడినటువంటి ఆలోచన విధానాన్ని గమనించినప్పుడు అవి మతభావనలతో కూడి ఉంటున్నాయి. నిజానికి మతభావనలతో కూడి ఉన్నటువంటి విధానాలని విద్యార్థుల్లో నూరిపోస్తున్నటువంటి పరిస్థితులు రావటానికి కారణం ఏంటంటే, విద్యా సంస్థల్లో ప్రజాస్వామిక వ్యవస్థ గురించి చిన్నతనం నుంచే వివరించేటువంటి పరిస్థితులు ఇప్పుడు లేవు. మన రాజ్యాంగం ఏంటి, ప్రజాస్వామిక వ్యవస్థ అంటే ఏంటి, నాయకుడిని ఎలా ఎన్నుకోవాలి, నాయకత్వ లక్షణాలు ఏంటి, ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఏం చెప్తాయి, ఎన్నికల్లో గెలిస్తే ఏం చేయాలి, సమాజం పట్ల ఎలాంటి అవగాహన ఏర్పాటు చేసుకోవాలి, ఏ సమస్యపై మనం పోరాటాలు సాగించాలి, ఏ సమస్యను పరిష్కరించుకోవాలి, వర్తమాన దేశంలో ఏర్పడుతున్నటువంటి పరిస్థితులు కారణం ఏంటి, వీటన్నిటినీ అధ్యయనం చేయాల్సినటువంటి బాధ్యత యువత మీద ఉంది. ఎందుకంటే వర్తమానంలో నిర్వీర్యం కావటం అనేది గత 30-40 సంవత్సరాలుగా మనం చూస్తున్నాం. విద్యార్థులంతా కూడా రోబోట్ బొమ్మల్లాగా తయారైనటువంటి పరిస్థితులు. వాళ్ళకి ప్రజాస్వామ్యం అంటే ఏంటో తెలియదు, రాజ్యాంగం అంటే ఏంటో తెలియదు. ఎన్నికలంటే ఈవీఎంల్లో ఓటేయటం అనే పరిస్థితి, ఓటేసి వెనక్కి వెళ్ళిపోవటం అనే పరిస్థితి, అలాగే ఇవాళ ఓటుకి నోట్లు ఇస్తున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ తెలియాలంటే విద్యా సంస్థల్లో ఖచ్చితంగా ఎన్నికలని పునరుద్ధరించాల్సినటువంటి అవసరం ఉంది. 80వ దశకం అంటే గత శతాబ్దంలో 80వ దశకంలో ఎన్నికలని విద్యార్థి సంస్థలకి ఎన్నికలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నిషేధించినటువంటి పరిస్థితి ఉంది. నిజానికి అప్పుడున్నటువంటి పరిస్థితులు, అప్పుడున్నటువంటి వాతావరణాన్ని గమనించినప్పుడు శాంతి భద్రతల పరిస్థితులు విఫలం కావటం, అట్లాగే ఎన్నికలకి సంబంధించి సాంకేతికత లోపించడం వంటి పరిస్థితులు ఇతర రాజకీయ వర్గాలు చెప్పడటం, ఇవన్నీ ఇబ్బంది కలిగించిన ఇప్పటి పరిస్థితుల్లో ఖచ్చితంగా విద్యార్థి సంఘాలకి ఎన్నికలు జరగాలి విద్యా సంస్థల్లో. ఎందుకంటే అనేక సాంకేతికత వచ్చినాయి, ఇప్పుడు పరిస్థితులు వచ్చినాయి, అవాంఛనీయ సంఘటనలు జరగవు. విశ్వవిద్యాలయాల్లో లాగా ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రతి విద్యా సంస్థకి ఎన్నిక జరగాలి, విశ్వవిద్యాలయాల్లో ఎన్నికలు జరగాలి. ఇందుకోసం